అబ్బా చెప్పున రారా బై అన్ని పోతున్నాయి నీ అవ్వ నీకు పట్ట శాత కాదేం కాదు తినమంటే బిర్రగా తింటావు కాకా నీ భర్త కానీ కడుగున్నాతోని కాదే నువ్వే పొతం పెట్టి అలా జరా హా అనుకున్నా కౌస్ అనగానే ఆడ పనిడ్చి పెట్టి వస్తావని అప్పుడే అనుకున్నా కానీ నువ్వేంద్ర నాయన నేనేసిన కాన్ని వేసినావు అసంటకు జరుగు జరగవయ్యా నా బిడ్డకో 2 కిలోలు పంపిస్తా ఒకల పట్టక ఒకలు దిగిర్రట హౌ చేపల షికారికే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చెర్ల సాగుతున్న చేపల జాతర ఇది ఎక్కడోళ్ళక్కడ వలలు వరిసి పట్టుకొని చుట్టూ నిలబడ్డారు వచ్చిన చేపలు వచ్చినట్టు వలల జిక్కుడు ఇల్లు గడ్డకు తీసుకొచ్చి సంచుల్లో నింపుడు అగో ఒక్కొక్కటి తక్కువ లేవు పో 3 కిలోల నుంచి 5 కిలోలు దాకుంటాయట ఈ చేప చూడు నోరు ఎట్లా తెరుస్తున్నదో చేతులు ఆగుతూనే లేవు 3 రోజులు ఆనలు దంచి గెరివిచ్చే వరకు పబ్లిక్ అంత ఇట్లా చేపల వేటకు దిగిరన్నట్టు కొత్తపల్లి చెర్ల పతేడి ఇంతే వరదకు ఎదురెక్కుతుంటే వీళ్ళు వలలు పట్టుకొని తయారుంటారన్నట్టు పొద్దున్న నుంచి 7 గంటల నుంచి ఒక 3 క్వింటాల చేపలు పట్టినాం మంచిగా ఫ్రెష్ చేపలు పొద్దుగాల నుంచి 3 క్వింటాల చేపలు పట్టిరంటే చూడురిగా ఇంతకేమేం చేపలు దొరుకుతున్నాయే ఇలా మొత్తం గ్యాస్ కట్టు రవ్వులు వాల్గలు అవి పడుతున్నాయని ఈ అన్న అయితే గంట సేపట్లనే సంచి నింపుకొని పోతున్నాడట కూలి పడ్డట్టే అని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు గంట సేపు కూలి పనులు వెళ్ళినట్టేనా ఈ ఏడుచేరంతా చిన్నగానే ఉన్నాయి చేపలు 3 రోజులు ఇదే పని మీద ఉంటారట చుట్టుముట్టు ఊరోళ్ళంతా వానకాలం వచ్చిందంటే ఇదే పని పోయటం కూడా పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి 2 రోజులు 3 రోజులు చేపలు పట్టే ముదిరాజన్నలు సుతా వలలేస్తున్నారు కానీ పబ్లిక్ ఎక్కువ అయ్యే వరకు వీళ్ళకి దొరకకుండా అవుతున్నాయట వరదకు ఎదురెక్కుతున్నాయి కాబట్టి ఏమనతట్లేదు అంటున్నాడు అన్న ముదిరా సంఘం వల్ల ఒక 40 మంది ఉన్నాం వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అలాంటి ఇక ఇంట్లో మందం ఉంచుకొని కడవై అమ్ముతున్నారట అగ్వకే అటు ఖమ్మం జిల్లా అంజనాపురం నిమ్మవాగులు ఇదే కథ నిజామాబాద్ జిల్లా బోధన్ బెల్లాల చెరువు మత్తడి దుంకుతుంటే వలలు పట్టుకొని షికారికి దిగిర్రు అన్నలు ఆడ ఈడ అని ఏం లేదు వాగులు బొంగి మత్తడి దుంకిన కాడల్లా జోరుగా నడుస్తుంది చేపల షికారి ఇక మంచిగా పులుసు పెట్టుకొని 3 రోజులు మురుసుకుంటా తింటుండొచ్చు రూపో